పోలీసులే సాల్వ్ చేయలేకపోయిన ఒక మర్డర్ కేస్‌ని మాట్లాడే గొర్రెలు సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ. ఇదొక కామెడీ, మిస్టరీ, ఎమోషన్, సస్పెన్స్ అన్నీ కలిసిన డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా? కిడ్స్‌కి నచ్చుతుందా? లాస్ట్‌లో నా ఫైనల్ ఒపీనియన్ చెప్తాను. సో, వీడియో కంప్లీట్‌గా చూడండి. హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు రోవ్యూ. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'ద షీప్ డిటెక్టివ్స్'. ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 49 మినిట్స్. ఇంకా ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌లో అవైలబుల్‌గా ఉంది. అసలు డబ్బింగ్ మాత్రం చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. చాలా బాగుంది. మరి స్టోరీ ఏంటి అనేది చూసేద్దాం. స్టోరీ ఏంటంటే, ఇంగ్లాండ్ కంట్రీ సైడ్‌లో జార్జ్ అనే ఒక షెపర్డ్ ఉంటాడు. తను తన గొర్రెల్ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తూ బతుకుతూ ఉంటాడు. ప్రతిరోజు దాన్లకి డిటెక్టివ్ నావెల్స్ చదివి వినిపిస్తూ ఉంటాడు ఆ గొర్రెలకి. జార్జ్‌కి తెలియని సీక్రెట్ ఏంటంటే, ఆ గొర్రెలు ఆయన చెప్పే ప్రతి మాట అర్థం చేసుకుంటాయి. ఇంకా డిటెక్టివ్ నావెల్స్ వింటూ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో కూడా నేర్చుకుంటాయి. కానీ ఒక్కరోజు జార్జ్ మర్డర్ అయిన స్థితిలో కనిపిస్తాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ గొర్రెలు ఒక డెసిషన్ అయితే తీసుకుంటాయి. మన ఓనర్‌కి జస్టిస్ మనమే తీసుకురావాలి అనే దాని మీద నిలబడతాయి. అప్పుడే లిల్లీ అనే ఇంటెలిజెంట్ షెపర్డ్ లీడర్‌గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇంకా మ్యాపుల్ అనే షీప్‌కి ఒక అమేజింగ్ మెమరీ ఉంటుంది. సెబస్టియన్ అనే షీప్‌కి హ్యూమన్ బిహేవియర్‌ని పర్ఫెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇలా మొత్తం ఫ్లాక్ సీక్రెట్‌గా విలేజ్ మొత్తం తిరుగుతూ ఉంటారు ఈ గొర్రెలు. ప్రతి సస్పెక్ట్‌ని ఫాలో చేస్తాయి. ఇంకా జార్జ్ లాయర్‌ని, ఇంకా నైబర్స్‌ని, తర్వాత వాటి రిపోర్టర్స్‌ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని, పోలీసులని అందరిని సస్పీషియస్‌గా చూస్తాయి ఈ గొర్రెలు. ఎవరు ఈ మర్డర్ చేశారు జార్జ్‌ని అని. ప్రతి క్లూ దొరికిన కొద్దీ కొత్త మిస్టరీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మూవీలో కామెడీ సీన్స్ చాలా న్యాచురల్‌గా అనిపిస్తాయి. అంటే పెద్ద కామెడీ ఏమి ఉండదు. బట్ ఇట్స్ రియల్లీ గుడ్. మరి కామెడీ అని మాత్రం లేదు. బట్ ఇట్స్ గుడ్. ఫీల్ గుడ్. ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని దగ్గరైతే ఖచ్చితంగా ఏడుస్తారు కూడా. అంత బాగుంది. చాలా సింపుల్ అండ్ ఎమోషనల్ సినిమా అని చెప్తాను. ఇంకా షీప్ క్యారెక్టర్స్‌ని సీజీఐతో చాలా క్యూట్‌గా డిజైన్ చేశారు. ఎక్కడే కానీ సీజీఐ అనే ఫీలింగే రాలేదు నాకు సినిమా చూస్తున్నంత సేపు. నాకు చాలా నార్మల్‌గా అనిపిచ్చేసింది. అసలు సీజీఐ ఉన్నట్టే లేకుండా అనిపిచ్చింది. స్టోరీ స్లోగా బిల్డ్ అయినా కూడా ఇంట్రెస్ట్ మాత్రం తగ్గదు. ఇంకా లాస్ట్ వరకు అసలు కిల్లర్ ఎవరు అనే క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు ఈ మూవీలో. అసలు చాలా బాగుంది మూవీ అయితే. అస్సలు మిస్ అవ్వద్దు. ఇక ఫైనల్ ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు మిస్ అయిన క్లూస్‌ని గొర్రెలు కనెక్ట్ చేస్తాయి. చాలా బాగుంది అక్కడ మాత్రం. అప్పుడు అస్సలు ట్రూత్ రివీల్ అవుతూ ఉంటుంది. ఆ గొర్రెలు చేసిన ప్రతి క్లూని కనెక్ట్ చేస్తున్నప్పుడు ఎండింగ్ ట్విస్ట్ చాలా సాటిస్ఫైగా ఉంటుంది. ఇంకా స్పాయిలర్ ఇవ్వకుండా చెప్పాలంటే డిటెక్టివ్ మూవీ లవ్వర్స్‌కి ఎండింగ్ డెఫినెట్‌లీ నచ్చుతుంది. బట్ జార్జ్ గురించి కొంచెం బాధ అనిపిస్తుంది. నాకైతే అనిపిచ్చింది. ఇంకా నా ఒపీనియన్ ప్రకారం డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టం ఉంటే డెఫినెట్‌లీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా నచ్చుతుంది మీకు కూడా. కామెడీ, మిస్టరీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి ఈ మూవీలో. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా ఎంజాయబుల్‌గా అనిపిస్తుంది. వయలెన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల కిడ్స్‌తో కలిసి, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చూడటానికి కూడా మంచి చాయిస్ ఈ వీకెండ్‌కి. మీరు డిటెక్టివ్ అయితే ఈ మర్డర్‌ని సాల్వ్ చేయగలరా? లేదా నిజంగా మాట్లాడే గొర్రెలుంటే వాళ్ళని నమ్ముతారా? ఇంకా ఈ మూవీకి 10కి ఎంత రేటింగ్ ఇస్తారో మీ ఒపీనియన్ కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. బెస్ట్ కామెంట్‌కి రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీతో షేర్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్, మిస్టరీ స్టోరీస్, ఓటీటీ రికమెండేషన్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు టేక్ కేర్.